హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పుల పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ప్రింట్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే పేపర్ మీద లెక్కలు చూపిస్తుందో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వచ్చేసి ఇప్పటికీ 5 లక్షల కోట్లు ఉన్నదనేది 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్కి అప్పటి వరకు. కానీ ఆఫ్ ద పేపర్ మాత్రం ఇది ఖచ్చితంగా దగ్గరగా 10 లక్షల కోట్లు దాటి ఉందని మాత్రం చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అండ్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అయ్యే నాటికి ఇది ఖచ్చితంగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే మనకు పేపర్ మీద చూపించే అప్పులు 6.3 లక్షల కోట్లు ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ పేపర్లో చూపించకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చే లోన్లు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా 11.2 లక్షల కోట్లు ఉండేదానికి ఆస్కారం ఉందని చాలా క్లియర్గా చెప్పింది. ఇది ఆర్బీఐ డేటా ప్రకారం యాంటిసిపేటెడ్ డెట్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసి అన్అఫీషియల్గా 10 లక్షల కోట్లు ఉండేదానికి ఆస్కారం ఉంది. మొన్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి మార్చ్ 31కి 10 లక్షల కోట్లు ఉంది. అఫీషియల్గా పేపర్ మీద దగ్గరగా 4.9 lakh crores ఉంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి మాత్రం అది ఖచ్చితంగా 11.2 లక్షల కోట్లకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అఫీషియల్గా మాత్రం 6.3 లక్షల కోట్లు ఉండేదానికి ఆస్కారం ఉందనేసి మాత్రం ఆర్బీఐ రిపోర్ట్ అయితే చెప్తా ఉంది. అండ్ ఆర్బీఐ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల యొక్క ఫినాన్షియల్ అప్పులపై సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల అంశానికి వచ్చేసరికి మాత్రం చాలా భయంకరమైన ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయని మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అది ఎలాగంటే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసిందంత అంటే 1.82 లక్షల కోట్ల రూపాయలు. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ వచ్చేసి 2.3 లక్షల కోట్ల రూపాయలు. సో దగ్గరగా మనకు వచ్చేసి ఒక 50,000 కోట్ల రూపాయల కంటే పైనే మనకు ఆ గ్యాప్ ఎక్కువ ఉంది. అండ్ కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అప్పుల చేస్తున్న విధానం ఏదైతే ఉందో, లోన్ రీపేమెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పరంగా క్యాగ్ రిపోర్ట్స్ కూడా అనుకూలంగా లేవు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఇంతలా ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితి పరంగా ఎంత దయనీయంగా దిగజారుతుందనేసి ఓ పక్క ఆర్బీఐ చెప్తున్నా, ఇంకో పక్క క్యాగ్ రిపోర్ట్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రము ఆయన అప్పులు చేసే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మొన్న ఆయన 10 నెలల కాలంలో దగ్గరగా అఫీషియల్గా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్సే మనకు దగ్గరగా 1,00,000 కోట్ల పైన దాటేశాడు. అండ్ అన్అఫీషియల్గా మనం అప్పులు చూసుకుంటే దగ్గరగా 2 లక్షల కోట్లకు దగ్గరగా అయితే అమరావతి అప్పులు కానీ ఆయన చేస్తున్నటువంటి వేరే కార్పొరేషన్ ద్వారా చేసినటువంటి అప్పులు మాత్రం మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 2 లక్షల కోట్లు ఉండేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ ఈ రకంగా అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటి అంటే ఇంకొక వితండమైన వాదన ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది, మరి మీరు చేస్తుంది ఏంటి? మీరు వచ్చి చేస్తుంది కూడా అప్పులు గత ప్రభుత్వానికి మించి డబల్ త్రిబుల్ అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప మీరు అప్పులు తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ క్యాపిటల్ స్పెండింగ్ పెంచుతున్నారా? పెంచే ప్రయత్నం మీరు చేయట్లేదు కదా. మీరు క్యాపిటల్ స్పెండింగ్ పెంచకపోగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు హామీలుగా ఇంప్లిమెంట్ చేయగలిగితే వైసీపీ చేసిన అప్పులకి మీరు 10 ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పుల రాష్ట్రంగా మారేదానికి ఆస్కారం ఉంది కదా. సో మీరు అంటారు కదా, మొన్న జీరో పావర్టీ P4 స్కీమ్ లాంచ్లో మీరే అన్నారు కదా, 47 సంవత్సరాల రాజకీయ అనుభవం, 49 సంవత్సరాల రాజకీయ అనుభవం, 9 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు 4 సార్లు అపోజిషన్ లీడర్ని అంత డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఫినాన్స్ మినిస్టర్గా చేశారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అండ్ ప్రపంచంలో విజనరీ అంటారు మీరు. 6 గ్యారెంటీల హామీలు ఇచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ మీకు గుర్తుకొచ్చిందా లేదా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఆర్బీఐ డేటా ప్రకారం దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల లెక్క చూసుకున్నట్లయితే దగ్గరగా 2019 సంవత్సరానికి వచ్చేసరికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అప్పులు 47.9 లక్షల కోట్లు ఉండింది. 2024కి వచ్చేసరికి 83.3 లక్షల కోట్లు వెళ్ళిపోయింది. అండ్ 2025కి వచ్చేసరికి 90.1 లక్ష కోట్ల రూపాయలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అప్పులు. అండ్ అందులో మనం రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధికంగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అప్పులు చేసినటువంటి రాష్ట్రం ఏముందంటే తమిళనాడు ఉంది. తమిళనాడు అప్పులు 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి దగ్గరగా 8.3 లక్షల కోట్లు. కానీ తమిళనాడు అంత అప్పు చేసిందంటే అక్కడ స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది, సర్వీస్ సెక్టర్ ప్రెజెన్స్ ఉంది, ఎంఎస్ఎంఈస్ ఇండస్ట్రీ, లేబర్ ఇంటెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఎకానమీ రెవెన్యూ జనరేషన్ ఉంది కాబట్టి అక్కడ అప్పు ఉన్న పెద్ద ఫ్యాక్టర్ పెద్ద మ్యాటర్ కాదు. అండ్ సెకండ్ హైయెస్ట్ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే 7.7 లక్షల కోట్లతో ఉత్తరప్రదేశ్ ఉంది సెకండ్ ప్లేస్లో.
సెకండ్ ప్లేస్లో. కానీ థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మన ఎకానమీ ఏంటి, మనకు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఏంటి, మనకు ఉన్నటువంటి సర్వీస్ ఎకానమీ ఏంటి, వీటన్నిటితో పోలిస్తే మనం కర్ణాటక తర్వాత తెలంగాణ తర్వాత ఉంటే పర్లా, కానీ మనము కర్ణాటకని, తెలంగాణని, మహారాష్ట్రని, గుజరాత్ని, రాజస్థాన్ని అన్నిటిని దాటి అప్పుల్లో 3వ స్థానం ఉంది. అంటే ఎంత దయనీయమైన కండిషన్లో ఉందో అసలు జస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ. అండ్ ఇది నేను చెప్తున్నటువంటి అప్పులు కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అప్పులు మాత్రమే. బడ్జెట్ బారోయింగ్స్ కాకుండా నాన్ బడ్జెటరీ బారోయింగ్స్ కానీ కలుపుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనమిక్ హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందనేసి ఆర్బీఐ అయితే చాలా కన్సర్న్స్ అయితే రేజ్ చేస్తూ ఉంది. ఎన్ని ఏజెన్సీలు ఎన్ని కన్సర్న్స్ రేజ్ చేసినా చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఎందుకంటే అప్పులు ఆయన కాదు కదా కట్టేది, ఆయన 5 సంవత్సరాల తర్వాత దిగిపోతే వేరే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి కూడా కట్టడు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పన్నుల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతూ ఉంది. సర్వీస్ ఛార్జెస్ పెంచేస్తారు, యూజర్ ఛార్జెస్ పెంచేస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెంచేస్తారు. ఈ రకంగా ఈ భారం మొత్తం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే పడుతుంది. మనకు ఉన్నటువంటి ఎకనమిక్ స్ట్రెంగ్త్ ఏంటి, మనకు ఉన్నటువంటి అప్పుల కెపాసిటీ ఏంటంటే థర్డ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది ఆర్బీఐ డేటా, నేను సొంతంగా చెప్తుంది కూడా కాదు. మళ్ళీ తమిళనాడు తర్వాత, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 3వ పొజిషన్లో ఉందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అప్పులు పెంచుకుంటూ వెళ్తున్నారు, కానీ అప్పులు తగ్గించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అండ్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, సంపద సృష్టించలేకపోతున్నానని చెప్తున్నారు. మరి సంపద సృష్టించకుండా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అప్పుల మీద ఆధారపడాల్సిందే. సో అప్పులతో రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటంటే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు, దాన్ని పేదలకు ఎలా పంచాలో తెలుసు అన్నాడు. ఈరోజు సంపద సృష్టి లేదు, పేదలకు పంచేది లేదు. చేస్తున్న అప్పులన్నీ అంతకుముందు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవడం, డైలీ మెయింటెనెన్స్ చూసుకుంటూ వెళ్ళేదానికే సరిపోతుంది తప్ప అసలు క్యాపిటల్కి స్పెండింగ్ ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి? అయితే దీనికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్ అప్పుల పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి నారా లోకేష్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి ఎగ్జాక్ట్గా అప్పు ఎంత ఉందని చెప్తే ఎవరు చెప్పని పరిస్థితి, కానీ బడ్జెట్లో చెప్పే ప్రయత్నం చేశారు. 4.9 లక్షల కోట్ల రూపాయలు. సో ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు మాట్లాడే దాంట్లోనే ఒక్కొక్క నోటికి వచ్చినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రజలు ఏది నిజం అనుకోవాలా? ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెంట్గా పరిపాలిస్తున్నారని ఎప్పుడు అనుకుంటారు? అందరు ఒకటే మాట చెప్తే అప్పుల పరంగా అప్పుడు నమ్ముతారు కదా. వీళ్ళు అప్పుల పరంగా ఒక్కొక్కళ్ళు ఒక్క మాట మాట్లాడుకుంటూ వీళ్ళు చేస్తున్న అప్పులు కూడా గత ప్రభుత్వం అకౌంట్లోకి వేసేసి గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్బీఐ అయితే అబద్ధాలు చెప్పదు కదా. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఏమో దేవుడేరు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఒక డెట్ రీడింగ్ స్టేట్గా మార్చే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తున్నారు. ఇది అల్టిమేట్గా ఈ బర్డెన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పన్ను భారం రూపంలో పడుద్ది, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దాని హెరిటేజ్ కంపెనీ మీద పడేదానికైతే ఆస్కారం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెంట్గా ఇక నుంచి అన్న పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనమిక్ స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఏంటి అనేది మాత్రం ప్రజలకు నిజం చెప్తే బాగుంటుంది. కానీ చంద్రబాబు గారు నిజం చెప్తారు నాకైతే అనిపించట్లేదు. చూడాలి 2029కి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల పరంగా ఇప్పుడున్న 3వ ప్లేస్లో ఉంచుతారా, లేకపోతే తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో పెట్టి దిగిపోతారనేది చూడాలి. థ్యాంక్ యూ.